ఒక విచారకరమైనటువంటి సంఘటన. ఆంధ్ర రాష్ట్రంలో కాకినాడ జిల్లా వేట్లపాలెం చోటున్నటువంటి బాణసంచా తయారీ కేంద్రంలో ఒక ఘోర ప్రమాదం సంభవించి దాదాపు 18 మంది ఇప్పటివరకు మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇంకా ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. దాదాపు 35 మంది పైచిలకు గాయాలయ్యాయి. వారు హాస్పిటల్స్లో వాటిల్లో ఉన్నారు అని చెప్తున్నారు. మరి వివరాలు రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ కుటుంబాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని, మరణించినటువంటి వారికి సంతాపాన్ని తెలియజేస్తూ ఇమ్మీడియట్గా ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదో అరాకొరా ఇచ్చినట్టుగా చనిపోయిన వారికి ఇవ్వకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయిన కుటుంబాలకి 50 లక్షల పైచిలుకు ఇచ్చిన సందర్భాలు, ₹1 ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కనీసం ఆ కుటుంబాలకి ₹1 ఒక్కొక్క కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేసి ఆ కుటుంబాలని ఆదుకోవాలని, వారిని ఇమ్మీడియట్గా సరైనటువంటి హాస్పిటల్కి తరలించి క్షతగాత్రులకి చికిత్సను అందించాలని, ఆ కుటుంబాలకి అండగా ప్రభుత్వం నిలబడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా రోజు పాడిందే పాటరా పాచిపళ్ళ దాసు అనేటటువంటి ఒక సామెతను గుర్తు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చెప్పినా అదే తంతు, ఎన్ని ఆధారాలు చూపించినా అదే అసత్యాలు, ఎక్కడికి వెళ్ళినా అవే అబద్ధాలు. నేను నిజాలు చెప్తున్నాను అంటూ గోబెల్స్ కూడా సిగ్గుపడే విధంగా అబద్ధాలని, అసత్యాలని, తప్పుడు ప్రచారాలని ప్రచారం చేసుకుంటూ నిత్యం వారు చేసేటటువంటి కార్యక్రమాలు. ఎక్కడో టీకా వేయడానికి చీపురుపల్లి వెళ్ళిన సందర్భంగా అక్కడ కూడా మళ్ళీ లడ్డూ వ్యవహారమే. చంద్రబాబు నాయుడు గారి కుమారుడేమో ముంబైకి వెళ్ళి ముంబైలో కూడా తలాతోక లేనటువంటి, సంబంధం లేనటువంటి సమాధానాలు. వీరు మాటలు, వీరు మాట్లాడేటటువంటి వ్యవహారాలు, వీళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలు పొంతం లేనటువంటి విధంగా ఉంటాయి. జనాల అవసరాలని, స్థితిగతుల్ని పట్టించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిత్యం రాజకీయం చేసుకుంటూ ఈ రోజుతో అనుకుంటా బహుశా 50 సంవత్సరాలని కూడా వారు ఆ సభలో ప్రకటించారు. ఈ 50 సంవత్సరాల చరిత్రలో నీకంటూ చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా చంద్రబాబు నాయుడు గారు? చెప్పండి. రాజకీయంగా నమో అంటే నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు అనే విధంగా లోకేష్ గారు ఇంకొక వైపు నుంచి నమో అంటే మనకు గుర్తొచ్చేది ఏంటండి? నమో అంటే నమో వెంకటేశాయ అంట. పవిత్రమైనటువంటి దేవాలయాన్ని, ప్రసాదాలని రోడ్డు మీదకి లాగినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవిత్రమైనటువంటి ఆ దేవాలయ ప్రతిష్టని దిగజార్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆ వేదిక మీద కూడా అసత్యాలనే మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ మీరు అంటున్నారు అనేక మాటలు మాట్లాడారు, ముందుగా వాటి గురించి మాట్లాడుకుందాం, తర్వాత ఈ లడ్డు వ్యవహారంలోకి వెళదాం. మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు, వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని మేము గాడిలో పెట్టామంటున్నారు. గాడిలో పెట్టారా? గోతి తీసి గుంతలో పాతేశారా? గాడిలో పెట్టలా, గుంతలో పడవేశారు. 3,20,000 కోట్ల అప్పు చేసి నువ్వు నీ కొడుకు జల్సాలు చేసుకుంటున్నారు తప్ప ప్రజలకు అందిందేమీ లేదు. ఇంకా నిస్సిగ్గుగా ఏమంటారు? చప్పట్లు కొట్టడానికి కూడా అప్పుడు స్వేచ్ఛ లేదు, ఇప్పుడు చప్పట్లు కొట్టగలుగుతున్నారంట. ఏం చేశారు? ప్రతి ఒక్క పేద కుటుంబానికి పథకాన్ని వారి యొక్క గడపల వద్దకు చేర్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నువ్వేం చేస్తున్నావు? అసత్యాలని, అబద్ధాలని చెబుతూ మాటి మాటికి మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎక్కడన్నా ఒక దగ్గర మీటింగ్ అయిందంటే 25 లక్షల మంది పెన్షన్లను ఎత్తేస్తూ ఉంటాడు. ఎక్కడ మీటింగ్ అయినా ప్రతి నెల ఒక మీటింగ్ అయిందంటే 25 లక్షల పెన్షన్స్ ఎగిరిపోతాయి. ఒకసారి మనం ఫిబ్రవరిలో ఇచ్చినటువంటి పెన్షన్స్ ని గమనించినట్లయితే
62,98,844 మందికి ఫిబ్రవరిలో పెన్షన్లు మంజూరు చేశారండి. ఇచ్చింది ఎంతో తెలుసా? 60,96,108. మంజూరు చేసేది వేరు, పంపిణీ చేసేది వేరు. మధ్యలో ఏమైపోతున్నాయి మిగిలినవన్నీ? ఈ 2 లక్షలు ఎక్కడికి పోయినాయి? మీ ఖాతాల్లోకి పోయినాయా? మీ జేబుల్లోకి పోయినాయా? మంజూరు చేసినటువంటి డబ్బుల్ని మీ బినామీ బీ గ్యాంగులు కొట్టేస్తున్నారా? అది పోయిన గత ప్రభుత్వంలో జరిగింది. ఈసారి చూద్దాం. ఫిబ్రవరిలో 62,98,000 అయితే ఇప్పుడు 62,76,000. అంటే దాదాపు 22,000. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చెప్పినట్లుగానే నెలకి 25,000 కట్టింగ్. 25 లక్షలు, 25,000 సారీ, ఒక నెలకి 25,000. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మేము దిగిపోయే నాటికి 66,34,372 మందికి పెన్షన్స్ ఇచ్చాం 2024 మార్చికి. అంటే ఈ రోజు ఎంత? మీరు పంపిణీ చేసిన ఫిబ్రవరి ప్రకారం 60,96,000 అంటే దాదాపు 6 లక్షలు. ఏం పాపం చేశారయా? పెరుగుతాయా తగ్గుతాయా? ప్రభుత్వం అంటే పెంచాలా తగ్గాలా? ఇది ఒక నిరంతర ప్రక్రియ. అర్హత కలిగినటువంటి వారు, వయసు పైబడినటువంటి వారు రోజు రోజుకి పెరుగుతారు తప్ప తగ్గరే. మరి 6 లక్షల మంది ఎవరిని తీశారు? అంతఃకరణ శుద్ధితోటి ప్రమాణం చేశానంటున్నావు. నీకు అంతఃకరణ లేదు, శుద్ధి అసలే లేదు. శుద్ధపోస మాటలు మాట్లాడుతూ ఉంటాడు. చేసేవన్నీ ఇలాంటి దోపిడీ కార్యక్రమాలు, దుర్మార్గపు కార్యక్రమాలు, మోసపు కార్యక్రమాలు, మభ్యపెట్టేటటువంటి కార్యక్రమాలు తప్ప మరొకటి ఉండనే ఉండదు. ఈ రకంగా దగా చేస్తూ, మోసం చేస్తూ, అంతఃకరణ శుద్ధి అని ప్రమాణాలు చేస్తూ 50 సంవత్సరాల రాజకీయాన్ని గడిపేసినటువంటి ఈ వ్యక్తి ఈ రోజు కూడా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు దురదృష్టకరం. అసెంబ్లీలో చర్చ చేయమంటే దేని మీద చర్చ చేయరు. చైర్మన్ గారు సంతకం పెట్టకపోయినా మీరిచ్చినటువంటి రెజల్యూషన్ అని తీసుకొచ్చి చైర్మన్ గారినే దబాయిస్తారు మంత్రులు. చరిత్రలో చూడలా ఒక మంత్రి వచ్చేసి చైర్మన్ గారిని డిక్టేట్ చేస్తున్నటువంటి వ్యవహారం. పయ్యావుల కేశవ్ గారు మాట్లాడుతూ ఉంటే మిగిలిన మంత్రులందరూ వచ్చి పోడియం దగ్గర వారిని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు. అంటే ఈ రకమైనటువంటి దుర్మార్గం చేస్తూ, ఈ రకమైనటువంటి దోపిడీ చేస్తూ, మళ్ళీ బుకాయించేటటువంటి కార్యక్రమాలు చేస్తూ, ఏది మాట్లాడినా మళ్ళీ తీసుకొచ్చి తిరుపతి లడ్డు దగ్గరికి తీసుకొచ్చి పెడతారు. మేము అడుగుతుంది ఏంది? మేము చెప్తుంది ఏంటి? మేము అడిగినటువంటి ప్రశ్న ఏంటి? చర్చించమని అడుగుతున్నటువంటి వ్యవహారం ఏంటి? ఎందెందు వెతికినా ఇందాపూరే కనపడుతుంది. ఎందాకైనా చర్చించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది ఆధారాలతోటి. దమ్ముంటే, ధైర్యం ఉంటే, మీకు సత్తా ఉంటే మేము రానటువంటి శాసనసభలో కాదు చర్చించాల్సింది, శాసన మండలిలో చర్చించమని అడిగాం. ఎందుకు భయపడి పారిపోతున్నారు? ఎందుకు డ్రామాలు ఆడుతున్నారు? ఎందుకు కావాలని తప్పించుకొని పారిపోతూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలను ఉద్దేశించి మీరు బాయ్కాట్ చేయకండి, మీరు బయటకు వెళ్ళకండి అని మంత్రి మాట్లాడతారు. ఇలాంటి దుర్మార్గం, నీచమైనటువంటి రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే ఈ చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం తప్ప మరొకటి లేనే లేదు. సభలో చర్చించమని మేము ఆహ్వానిస్తుంటే బీఎస్సీలో తీర్మానం చేసి చర్చిస్తామని పారిపోయిన మీరు మండలిలో మీ మంత్రి మాట్లాడేటప్పుడు విజువల్ చూపిస్తారు, ఎమ్మెల్సీలు మాట్లాడేటప్పుడు విజువల్స్ చూపించరు. ఎందుకు ఇది? మీరేం మాట్లాడుతున్నారో అది ఈ రాష్ట్ర ప్రజలు చూడాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలు మాత్రం ప్రజలకు కనపడకూడదనే విధంగా మీ కెమెరాలు మీ చేతిలో ఉందని అధికారం మీ వైపున కావాలని ఒక స్క్రిప్ట్ రాసుకొని అది మాట్లాడుతూ, అది మంత్రులు బయట ప్రపంచానికి టెలికాస్ట్ చేసేలాగా చేస్తూ, చర్చించమని అడుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్చ నుంచి పారిపోయిందని చెప్పడానికి సిగ్గు లేదు మీకు? కొంచెమన్నా బాధ్యత లేదు? ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్షం అడుగుతున్నటువంటి విషయం మీద
చర్చించే దమ్ము లేకపోతే మళ్ళీ అసెంబ్లీకి రమ్మని ఛాలెంజ్లు ఎందుకు మీకు? పారిపోతున్నటువంటి పరిస్థితి గమనిస్తుంటే నువ్వు అంత మొనగాళ్ళైతే మండలిలో చర్చించవచ్చు కదా. అంత మొనగాళ్ళైతే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఇవ్వచ్చు కదా. అంత మొనగాళ్ళైతే మేము అడుగుతున్నటువంటి ప్రశ్నలకి అక్కడే ఉండి సమాధానం చెప్పొచ్చు కదా. చర్చకి మీరు లఘు చర్చకి అనుమతి ఇచ్చి ముందే ప్రసంగిస్తాము అంటే మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పి ఆ సభని నడవనివ్వకుండా అడ్డుకోవడానికని ప్రజలు అర్థం చేసుకోలేరు అనుకుంటున్నారా? సిగ్గుమాలినటువంటి రాజకీయాలు ఇవన్నీ కూడా.